హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి బొగులా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్ మోర్ డైలీ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చినా అనమాట. ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేయాలి. ఇక సింక్లో కొన్ని బాసనలు అయితే ఉన్నాయి, అవి అయితే తోమేసుకోవాలి. నెక్స్ట్ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ లేచి వచ్చేసింది. చాయ్ బిస్కెట్ అయితే తిన్నది. ఇవాళ టిఫిన్ చేయలేదు అనమాట. నేను కూడా టిఫిన్ ఏం చేయలేదు. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. వెళ్ళి రెడీ కావాలి, టైం అవుతుంది ఫాస్ట్గా. రిత్విక్ లేవలేదు ఇంకా. లంచ్ వచ్చేసి అన్నం అయితే వండిన. దీంట్లో ఇప్పుడు చింతపండు పులిహోర అయితే వేస్తున్నాను అనమాట. చింతపండు పులిహోర పోపు అంతా వేసేసిన, మిక్స్ చేసి పెట్టేస్తా బాక్స్లో. సో వాళ్ళకి నచ్చింది నేనైతే చేసి పెడతాను. ఒకరోజు ముందే అడుగుతాను అనమాట, ఏం చేసి పెట్టమంటే అదే చేసి పెడతాను. నాకు నచ్చింది చేసి పెట్టింది అనుకోండి, అది అస్సలు తినరు, అది వదిలేసి తీసుకొస్తారనమాట. ఒకరోజు ముందే వాళ్ళు సజెషన్ తీసుకొని వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో అదైతే ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే టోటల్లీ ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి జూట్ బ్యాగ్ ఏమో నక్షత్రది, బుట్టి ఏమో రిత్విక్ గాంధీ. రిత్విక్ అయితే లేచి పైకైతే వచ్చిండు. ఇంకా నిద్ర సరిపోకపోతే సోఫా మీద కూడా వండుకుంటాడు. డైలీ 7:30, 7:40కి లేస్తాడు అనమాట స్కూల్ టైమింగ్స్లో. ఇంకా పైకి వచ్చి పడుకొని కాసేపు 10 నిమిషాల్లో రెడీ అయిపోతాడు. ఇంకా నక్షు వచ్చేసి 6:30కి అట్లా లేస్తుంది అనమాట. ఇంకా నేను వాడు స్నానం చేసి కిందకి వస్తే బట్టలు అయితే వేస్తున్నాను. వేసుకుంటాడు, కాకపోతే ప్రాపర్గా వేసుకోవడం అని చెప్పేసి నేనే రెడీ చేస్తాను అనమాట. ఇంకా వీడు తినేస్తాడు, దబా తినేసి టీవీ చూసుకుంటా కూర్చుంటాడు. నక్షు ఏంటంటే 6:30కి అట్లా లేస్తుంది అనమాట. 6:30కి అట్లా లేచి కాసేపు అలా నుసులుతుంది, ఫాస్ట్గా రెడీ అవ్వదు. కాకపోతే రిత్విక్ అయితే ఫాస్ట్గా రెడీ అవుతాడు. ఇంకా నేను స్కూల్కి రెడీ చేస్తున్నాను కదా, ఇక కెమెరా పెట్టి వీడియో తీస్తుంటే అలా చూస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ నేను ఒక సజెషన్ చెప్తున్నాను, మీకు స్కూల్ ఎవరైనా కొత్త పిల్లల్ని జాయిన్ చేసేది ఉందంటే, చిన్న పిల్లల్ని జాయిన్ చేసేది ఉందంటే దగ్గర నియర్ బై స్కూల్స్లో జాయిన్ చేయకుండా వేసేటప్పుడే పెద్ద స్కూల్లో వేయండి. లేదు మనం చిన్న పిల్లలు కదా దగ్గర స్కూల్లో వేద్దాము అని అనుకుంటాం కదా, తర్వాత తీయాలనుకుంటే అస్సలు తీయలేమన్నమాట. అలా అనిపిస్తే బాధ అనిపిస్తుంటుంది. ఏంటంటే పిల్లలు బాగానే స్కూల్లో చదువుతున్నారు, కాకపోతే దానికన్నా మంచి స్కూల్లో వేయాలి కదా, బెటర్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే పిల్లల దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడ చదివినా వాళ్ళకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి. వాళ్ళకి లక్షల ఫీజులు పెట్టి పెద్ద స్కూల్లో వేసినా కానీ వాళ్ళ దగ్గర టాలెంట్ లేకపోతే వేస్ట్ ఆఫ్ దట్. బట్ అలా కాకుండా మనం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు ఏ స్కూల్లో చదివినా చదివే వాళ్ళ దగ్గర టాలెంట్ అనేది ఉండాలి. కాకపోతే నేంటేంటంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది, కొద్దిగా పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. జాయిన్ చేస్తే మాత్రం మంచి స్కూల్లో జాయిన్ చేయండి, పెద్ద స్కూల్లో జాయిన్ చేయండి. మళ్ళీ షిఫ్ట్ చేస్తాం కదా అని చెప్పేసి అనుకోకుండా అలా షిఫ్ట్ చేయలేమన్నమాట. మనకు అలా సిచ్యువేషన్ అనేది రాదు. ఇది నా సజెషన్ అండి. ఎవరైనా చిన్న పిల్లల్ని జాయిన్ చేస్తే స్కూల్లో పెద్ద స్కూల్లోనే జాయిన్ చేసేయండి డైరెక్ట్గా. మళ్ళీ తీసి వేయడం అనేది కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇక్కడైతే నక్షుకైతే జడలు వేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా జడలు వేస్తున్నాను. తనైతే ఆల్రెడీ రెడీ అయిపోతుంది, కాకపోతే నేను జడలు ఒకటి వేస్తాను. ఫైనల్గా పిల్లలైతే రెడీ అయిపోయారనమాట. 8:30 అవుతుంది. ఇక వాళ్ళ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నారు. వాళ్ళ బ్యాగ్స్ మీకు అయితే చూపిస్తున్నాను. నక్షుది వచ్చేసి పర్పుల్ కలర్ బ్యాగ్ అనమాట. రిత్విక్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో. నాకు 1 బ్యాగ్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బీరకాయ పుట్టుతొక్కు రెడీ చేద్దామని చెప్పేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోనే పల్లీలు అయితే వేయించుకున్నాను. మంచిగా పల్లీలు వేయాక ఆ తర్వాత బీరకాయ పొట్టు కూడా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ బీరకాయ పొట్టు అయితే వేయించుకున్నాను. కొద్దిగా పచ్చి వాసన అనేది పోతుంది కదా, పచ్చడి బాగుంటుంది బీరకాయ తొక్కు. మనకి లాత బీరకాయ ఉంటే బాగుంటుంది అనమాట. నాకు లాత బీరకాయ వచ్చినప్పుడు నేను కర్రీ వేసేసిన బీరకాయ, తర్వాత పొట్టు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా పచ్చడి అయితే వేసుకున్నాను నెక్స్ట్ డే. ఇలా దీంట్లోనే 4-5 పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా టమాటాలు అయితే వేసిన. ఒక 2 టమాటాలు అయితే కోసుకున్నా, మీడియం సైజ్ టమాటాలు. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ అయితే కోసుకున్నా, ఒక ఆనియన్ అయితే కోసుకున్నా. తర్వాత వెల్లుల్లి 4-5 వెల్లుల్లి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకోండి. నేను లాస్ట్కి కొత్తిమీర కూడా వేసిన, మీకు చెప్పడం మర్చిపోయినా. సాల్ట్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. మీకు
నేనైతే పచ్చడి కాబట్టి కొద్దిగా బరకగా పట్టేసుకుంటున్నాను, కచ్చపచ్చగా, అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను జీలకర్ర చెప్పడం మర్చిపోయినా, జీలకర్ర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత నేను ఇక స్టవ్ వెలిగించుకొని పోపు అయితే పెట్టేసుకున్నా. ఇంకా పోపు గింజలు అంటే మీకు తెలిసినవే, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, లాస్ట్గా కరివేపాకు వేసి, నేను దాంట్లో పసుపు అయితే వేసుకోలేదన్నమాట, దీంట్లో పసుపు అయితే వేసుకున్నాను. ఈ పోపు అయితే పెట్టేసుకున్నా కదా, ఇప్పుడు నేను ఈ తొక్కు పచ్చడిని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇంకా బీరకాయ పుట్టు తొక్కు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను, బీరకాయ లేత బీరకాయ ఉంటాయి, ఇలా కూడా చేసుకుంటాను. ఇంకా ఒకటే పచ్చడి ఉంటే బాగుండదు అని చెప్పేసి బీరకాయ తొక్కుకి కాంబినేషన్గా పచ్చిపులుసు అయితే చేసిన. మార్నింగ్ పిల్లల కోసం అయితే చింతపండు పులిహోర అయితే చేసిన కదా, అలా చింతపండు మెలిగిందని చెప్పేసి చింతపండు రసం అయితే పెట్టేసిన అనమాట, పచ్చిపులుసు. ఇక తెల్లన్నం కూడా వండేసిన. ఈ స్నానం చేసి పూజ అయితే అయిపోయిందనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఆల్మోస్ట్ అంతా వర్క్ అయితే అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్. బై బాయ్.